హాయ్ ఫ్రెండ్స్, రాతి ఉసిరి మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇగోండి, ఇలా ఉసిరికాయలను శుభ్రంగా మనం కడిగేసుకుని 2 సార్లు ఇలా స్టీమ్ చేసుకోవాలి. ఇగోండి, ఇలా కరెంట్ కుక్కర్ ఉంటే ఇలా పైన చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. లేదంటే కుక్కర్లో కూడా మనం గిన్నె పెట్టుకుని లోపల వాటర్ పోయాలి. ఇది కూడా లోపల వాటర్ పోసి పైన స్టీమ్ చేస్తున్నాము. ఇలా ఉడికినవి బాగా ఉడికినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా మనకి బాగా స్టీమ్ అయినాయి. ఇలా కరెంట్ కుక్కర్ ఉంటే లోపల వాటర్ పోసి పైన ఇలాగా మనం బెజ్జాల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో ఉసిరికాయలను క్లీన్ చేసుకొని మనం పైన ఉసిరికాయలు వేసుకుంటే ఇలాగా ఇట్లా కొంచెంసేపు చల్లారనిద్దాము. ఇదిగోండి, ఇలాగా ఇప్పుడు ప్లేటు శుభ్రంగా మన తడి లేకుండా ఇట్లా గింజల్ని బయటికి తీసేద్దాము. గింజలు తీసిన అన్నీ కూడా ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ఒక 4-5 మనకి ఇలా విడిగా చిన్న చిన్న బద్దల కింద వచ్చేసాయి కదా, ఒక 4-5 బద్దలు అలా రోజుకి తీసుకుంటే మంచిది. పిల్లలు చదువుకునే పిల్లలకైతే మాత్రం జ్ఞాపక శక్తి అది బాగుంటుందండి. జుట్టు ఊడకుండా ఉంటుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది మన ఈ రాతి ఉసిరికాయ వల్ల. ఇదిగోండి, 1/2 కేజీ బెల్లాన్ని అన్నిటిలోని మనం ఇలాగా చిన్న ముక్కల కింద దంపేసుకొని వీటిని మనం అన్ని కలిపేసుకొని మనం బాండి పెట్టుకున్నాము. కొంచెం దలసరిగా ఉన్నది పెట్టుకోవాలండి, మందంగా ఉన్న బాండి పెట్టుకొని అందులో మనం ఈ ఉసిరికాయలన్నిటిని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, బెల్లం ఒక 1/2 కేజీ బెల్లం కలిపేసాము. అందులో కలిపేసుకొని అన్నిటిని ఇలా వేసుకోవాలి. మనం తడి లేకుండా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. 1 సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది. పిల్లలకు మాత్రం మంచిది. ఆదివారం మాత్రం తినకండి ఫ్రెండ్స్. అంటే ఉసిరికాయ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఆదివారం అట్లా పేరెత్తకూడదు, ఇవి తినకూడదు అని అంటారు. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకోవాలి. నేను ఇది చాలాసార్లు ఇలాగే కలుపుతూ ఉన్నాను ఫ్రెండ్స్. 2 నిమిషాలకు ఒకసారి మనకి పాకం చిక్కబడే వరకు కూడా నేను ఇలా కలుపుతూనే ఉన్నాను. మనం చుక్క వాటర్ కూడా పోయకుండా చూసారా, మనకి మన పాకం వచ్చేసింది. ఇప్పుడు ఒక 1/2 స్పూను మనం సాల్ట్ వేసుకుందాము. యాలకులు మనకి ఇలాగా తీసి పెట్టుకున్నాను. మీకు ఇలా నచ్చకపోతే మనం పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు. చేదు లేదు ఫ్రెండ్స్, అలాగే వగరు కూడా లైట్గా సిరి వగరు ఉంది. మనకి ఇలా ఊరి కొలిది ఆ వగరు కూడా పోతుంది. పిల్లలు బాగా తింటారు ఫ్రెండ్స్. ఇది పిల్లలు చదువుకునే పిల్లలకి మనకి చాలా మంచిది. వాళ్ళకి జ్ఞాపశక్తి కూడా బాగుంటుంది, చదువుకునేది బాగా గుర్తుంటుంది. అలాగే తల ఊడి వాళ్ళకి కూడా ఇది మంచిది, తల ఊడకుండా ఉంటుంది. ఉసిరికాయలు మనం చాలా విధాలుగా వాడతారు కదా ఫ్రెండ్స్. అదే జుట్టుకి కొంచెం రసం తీసుకొని పెట్టుకుంటారు, ఇదే రసాన్ని కొంచెం తీసుకొని తాగుతారు. అలాగ రకరకాలుగా ఉంటుంది.
ఇలా చేసి పెట్టుకుంటే తినటానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక నిమ్మకాయ బద్ద మనం ఇందులో పిండుదాము. మన రాతి ఉసిరికాయ బాగా వగరు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వగరు అది పోవడానికి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ చేస్తే వీడియోలు ముందుకెళ్తాయి ఫ్రెండ్స్. అలాగే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి. పిల్లలకి ఇది మాత్రం చదువుకునే పిల్లలకి చాలా మంచిది. వాళ్ళకి జ్ఞాపశక్తి మాత్రం బాగుంటుంది. మన రాతి ఉసిరికాయ అన్ని విధాలా మంచిదే కదా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి. నేను ఏం చేసినా ఆరోగ్యంగా ఉండడానికి బెల్లంతోనే చేస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం అన్ని బెల్లంతోనే చేసి పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్.